హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఏంటిదనంటే ఆ వీడియో చర్మ సౌందర్యం, చర్మాన్ని మెరిసేలా చేసే ఆయుర్వేద ఫేస్ ప్యాక్స్ అవేంటో చూద్దాం. ముఖానికి కాంతివంతంగా మార్చడంలో అలోవెరా తేనె సహాయపడతాయి. దీనికోసం అలోవెరా జెల్ తీసుకొని అందులో కాస్త తేనె కలిపి మిశ్రమంలా చేయాలి. దీనిని ముఖానికి రాసి 15 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే ముఖం మెరిసేలా తయారవుతుంది. ఇలా చిటికాను ట్రై చేసి చూడండి. రెండవ చిటికా, చందనం పొడి తీసుకొని దానిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి క్లీన్ చేసుకుంటే చర్మం మిలమిలా మెరిసిపోతుంది. ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మూడవ చిట్కా, పసుపు శనగపిండి. ముఖం అందంగా మారడానికి పసుపు శనగపిండి రెండింటిలో కూడా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. దీనికోసం 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం పసుపు తీసుకొని దానికి రోజ్ వాటర్ లేదా ఎగస్ట్ కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి అరేంత వేచి చూసి క్లీన్ చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. ఇది కూడా ట్రై చేసి ఇంకో చిట్కా, వేప ముల్తాని మట్టి. వేప పొడిని ముల్తాని మట్టిలో కలిపి దీనిలో కొంచెం రోజ్ వాటర్ వేసి పేస్టులా తయారు చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఉంచితే క్లీన్ చేసుకుంటే ఫలితం చాలా బాగుంటుంది. ఇది కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నారింజ తొన ఉపయోగాలు ఏంటో చూద్దాం. నారింజ తొక్కను ఎండబెట్టి పౌడర్లా చేయాలి. ఈ పొడిని కాస్త ఎగస్ట్ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. తర్వాత దీనిని ముఖానికి రాసి 10 నిమిషాల పాటు ఉంచి క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. దీనివల్ల చాలా విటమిన్స్ ముఖానికి లభిస్తాయి. మరొక చిట్కా, పెరుగు మరియు మెంతులు. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. దీనికి కాస్త ఎగస్ట్ కలిపి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మెంతులు, పెరుగు ముఖానికి చాలా మంచిది. ఎలాంటి విటమిన్ లోపం ఉన్నా ఇది చాలా ముఖానికి మంచి చేస్తుంది. ఇది కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మరి ఒక చిట్కా, పండిన బొప్పాయిని గుజ్జులా చేసి దానికి కాస్త తేనె కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచుకొని క్లీన్ చేసుకుంటే చాలా మెరిసిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. పపాయ విటమిన్ చాలా మంచిది. మరి ఒక ఆరోగ్యకరమైన చిట్కా, పుదీనా మరియు కీరదోస. పుదీనా కీరదోసను మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి కీరదోస కూడా చాలా కళ్ళకు మంచిదని చెబుతూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక చిట్కా, బాదం మరియు పాలు. బాదం గింజను రాత్రంతా నానబెట్టి ఉదయం వాటి తొక్క తీసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు కలిపి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి క్లీన్ చేసుకుంటే చర్మం చాలా మెరిసిపోతుంది.